చంద్రిక హర్ష ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు చంద్రిక చామంతి గురించి చెబుతూ, చామంతి కళ్ళ కపటం లేని పిల్ల, అమ్మగారు కోపంతో కొట్టిన అన్నం పెట్టే చేతికి కొట్టే హక్కు కూడా ఉంది అంటూ అమ్మగారిని వెనకేసుకొస్తుందే తప్ప ఒక్క మాట కూడా అనదు అని చెప్పి చంద్రిక హర్షకి చెబుతూ ఉంటే, అప్పుడు హర్ష ఎప్పుడైతే పెరట్లో ఉన్న తులసి మొక్కను తీసుకువచ్చి చామంతి ఇంటి ముందు పెట్టిందో అప్పుడే నాకు అర్థమైంది, చామంతి ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇంట్లో వాళ్ళందరి మంచి కోరుకుంటుందని అని చెప్పి, ఎలాగో గంగా నదిలో నీళ్లు నీకు చామంతి ఇచ్చింది కాబట్టి కనీసం ఈ అమ్మవారి కుంకుమైన నన్ను పెట్టనివ్వు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో చంద్రిక పెట్టమని సైగ చేయడంతో ఇక హర్ష చంద్రిక నుదుటిన కుంకుమ పెడతాడు. ఆ తర్వాత తను తీసుకువచ్చిన పూలను హర్ష ఎంతో ప్రేమగా చంద్రిక తలలో పెడుతూ ఉంటాడు. దాంతో చంద్రిక ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరి హర్ష చంద్రిక తలలో పూలు పెట్టడం రమాదేవి చూసేస్తుందా? ఒకవేళ చూస్తే ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.